గుడ్ మార్నింగ్. ఇప్పుడే లేచాను. శాండ్విచ్ చేసుకుందామని ఫిక్స్ అయ్యా. సో బూస్ట్ తాగేసి టొమాటోస్ కట్ చేసుకొని ఇంకా క్యాబేజ్ ఆనియన్ కూడా కట్ చేసుకున్నాను. అవి చూపించడం మర్చిపోయా, సో ఇక్కడ చూపిస్తున్నాను. తర్వాత కట్ చేసుకున్నాక కెచప్ కొంచెం యాడ్ చేసుకొని, తర్వాత చిల్లీ సాస్ కొంచెం వేసుకొని, ఇంకా చాట్ మసాలా, సాల్ట్, ఇంకా కారం, చిల్లీ ఫ్లేక్స్ అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో చూస్తున్నారు కదా, అన్నీ వేస్తున్నాను. ఇవన్నీ యూస్ చేశాను. అండ్ లెమన్ కూడా లాస్ట్లో కొంచెం యాడ్ చేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని బ్రెడ్ దాని మీద పెట్టేసుకొని, ఆ స్టవ్ ప్యాన్ వేడెక్కే టైంలో నేను అంతా కలిపేసుకున్నాను, మంచిగా మిక్స్ చేసుకున్నాను. తర్వాత బ్రెడ్ని బాగా రోస్ట్ చేద్దామనేసి బటర్ కొంచెం అప్లై చేసి రోస్ట్ చేస్తున్నాను. తర్వాత పెప్పర్ యాడ్ చేయడం మర్చిపోయా, సో మళ్ళీ పెప్పర్ తీసి మిక్స్ చేసిన సలాడ్లో కొంచెం కలుపుతున్నాను. సో మంచి ఫ్లేవర్ వస్తుంది కదా మొత్తం. తర్వాత ప్యాన్ ఎక్కువ వేడెక్కిపోయింది, మాడిపోతుందని పక్కకు తీసేసాను. అండ్ నేను చేసిన సలాడ్ అంతా ఆ బ్రెడ్ మీద పెట్టేసి మళ్ళీ స్టవ్ మీద కాసేపు అలా పెడితే మంచిగా వేడెక్కి కొంచెం బాగుంటుంది, ఫ్లేవర్ వస్తుంది అనమాట. సో కొంచెం లైట్గా మాడిపోయింది బ్రెడ్. అది టోస్ట్లో వేసింటే బాగుండేది, బట్ నేను పెనం చేసాను బాగా వస్తుందని. సో తర్వాత అలా చేసుకొని దాన్ని మధ్యలో హాఫ్ కట్ చేసుకొని టేస్ట్ చేస్తే చాలా అంటే చాలా బాగుంది గైస్. ఓకే బాయ్.